నేను తనకి వైద్యం చెయ్యను. ఎందుకు చెయ్యవు? ఓ, నీకు ట్రీట్మెంట్ చేయడం రాదా? నా మనవరాలు నెంబర్ 1 డాక్టర్. నాకప్పుడు ఎంత చక్కగా వైద్యం చేసింది. అయితే చెయ్యమనమ్మా. అలా ఏమీ తెలియనట్టు చూస్తుందెందుకు? అంటే తను చైత్ర కాదా? చైత్ర, ప్లీజ్ తనకి ట్రీట్మెంట్ చేయి. ఆనంద్ గారు, నేను ట్రీట్మెంట్ చేయనంటుంది నాకు వైద్యం రాక కాదు. తన కోరిక ఇలా పడటమే. అందుకే ట్రీట్మెంట్ చేయనంటున్నా. నీకు వైద్యం రాక ఏవేవో చెప్తున్నావా? తనెందుకు పడాలనుకుంటుంది? ఏమో, తను పడాలనుకుంది, తను నడవకూడదననుకుంది. అలాంటి తనకు నేను ట్రీట్మెంట్ చేసి బాగు చేస్తే తన కోరిక, ఇంటెన్షన్ ఏమైపోవాలి? నీ కళ్ళబుల్లి మాటలు చెప్పి అందరినీ మాయ చేయాలని చూడకో. నిజం పిన్ని, చూపిస్తా, నాగండి. ఏంటి స్మైలీ ఇలా చేసావు? నీకు పేద దొరికిపోయావని ఇలా మహానటి పర్ఫార్మెన్స్ మొదలు పెట్టావా? నీకెవరైనా పిచ్చి పట్టిందా స్మైలీ? ఇలాంటి పనులు ఎవరైనా చేస్తారా? భలే ప్లేట్ ఫిరాయించావు కదా పిన్ని. స్మైలీ, ఏంటిది? బుద్ధుందా నీకు? సారీ ఆనంద్ గారు, తప్పు చేశాను. అది ఎందుకలా? స్టాప్ ఇట్. ఎంత మంచి పని చేసావో తెలుసా? ఇన్ని రోజులు ఈ ఇంట్లో పేటరేగిపోతున్న వాళ్ళకి భలే బుద్ధి చెప్పావు. తన నక్కజిత్తుల తెలివితేటలతో రెచ్చిపోతున్న ఆ స్మైలీకి తగిన శాస్తి చేశావు. తులసివనం లాంటి ఈ ఇంట్లో ఈ కలుపు మొక్కలు బాగా పెరిగిపోతున్నాయి అత్తయ్య. నువ్వు లేవని, ఇంక తిరిగి రావని ఆడిందే ఆటగా అందర్నీ వాళ్ళ గుప్పెట్లో ఉంచుకొని ఎగిరెగిరి పడింది ఆ స్మైలీ. ఇప్పుడు నువ్వొచ్చావు, వాళ్ళ తిక్క కుదిర్చావు. కుక్క కాటికి వెంటనే చెప్పుదెబ్బ పడిపోవాలత్తయ్య. ఈ రోజు చెప్పు దెబ్బ బాగా పడిందమ్మా. అందుకే ఇక నుంచి వాళ్ళకి ఎదురు దెబ్బలే తగలాలి. నీ గురించి ఆలోచించాలన్నా, నీ వైపు వాళ్ళు రావాలన్నా ఆ స్మైలీకి చెమటలు పట్టాలి. అది చేసిన తప్పులకి కాళ్లు విరగ్గొట్టడం కాదు, ఒళ్ళు హోనం అయ్యేలా చేసినా ఏం తప్పులేదు. ఆ రోజు కూడా ముందుందిలే అత్తయ్య. నువ్వేం చేస్తావో అది చేయి చైత్ర. అది మాత్రం ఇంట్లో ఉండకూడదు. నా కొడుకులాంటి మంచివాడి పక్కన అది అస్సలు ఉండకూడదు. ఇది నీ ఇల్లు చైత్ర. నీ ఇంటికి ఆ స్మైలీ అనే చెద పట్టింది. అదంతా విస్తరించి ఇంటిని పాడు చేయకముందే నువ్వు నిర్మూలించాలి. అది నీ బాధ్యత చైత్ర. ఈ విషయాలన్నీ ఇంతకు ముందే చెప్పానమ్మా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఆ స్మైలీ అనే చీడ పురుగుకి మందే పెడతావో మాకే పెడతావో నీ ఇష్టం. అది మాత్రం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అత్తయ్య, నేను ఆ పని చేయగలను అత్తయ్య. కానీ నీ సందేహం నాకు అర్థమైంది. వాళ్ళు DNA టెస్ట్ అని నిన్ను శంకిస్తున్నారు, అంతే కదా? ఒకటి గుర్తుంచుకో చైత్ర, అపనమ్మకానికి ఎప్పుడు అపజయమే ఎదురవుతుంది. నా గట్టి నమ్మకం నువ్వే చైత్రవని. నిన్ను చూసిన తర్వాతే, నువ్వు ఈ ఇంటి గుమ్మం తొక్కిన తర్వాతే విరాజ్లో 6 నెలలుగా చూస్తున్న బాధ దూరం అయిపోయి నవ్వుతూ ఉన్నాడు. నువ్వు చైత్రవనే నమ్మడానికి
ఇంతకు మించిన ఆధారం మరొకటి లేదు చైత్ర. ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు మా నుంచి, ఈ ఇంటి నుంచి దూరం కాకూడదు. నువ్విక్కడే ఉండాలి. ఈ ఇంట్లో ఉన్న చెడుని సమూలంగా నాశనం చెయ్యాలి. చేస్తానత్తయ్య. ఏంటది? వాళ్ళు నేను చైత్రని కాదు అని అంత బలంగా ఎలా నమ్ముతుండ్రు? నేను చైత్రని కాదు అని మీ అందరితో అంత గట్టిగా ఎలా వాదిస్తుండ్రు? నాకెందుకో చైత్ర కనుమరుగవడంలో వీళ్ళెవరి పాత్ర అయినా ఉందేమోనని అనుమానం. ఒకవేళ నీ అనుమానం నిజమైతే వాళ్ళని ఎవ్వరైనా సరే వదలను. ఎవరు ఆపినా ఏం చెప్పినా వాళ్ళని నా చేతులతోనే అంతం చేస్తాను. దోస్తు కూల్ అవ్వు. నేను నా అనుమానం చెప్పిన అంతే. నీ అనుమానంలో నిజం ఉంటే ఆ నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. అప్పుడు ఆ భగవంతుడు కూడా వాళ్ళని కాపాడలేడు. అన్ని లెక్కలు తేలుద్దాం దోస్త్. అంతకన్నా ముందు ఆ స్మైలీ లాంటిది ఆనంద్ గారి పక్కన ఉండకూడదు. అలాగే ఆ స్మైలీని సపోర్ట్ చేస్తూ రక్త సంబంధాన్ని మర్చిపోయి నీ మీదే కుట్రలు చేస్తున్న మీ అత్తయ్యని కూడా అస్సలు వదలకూడదు. వాళ్ళకి రేపటి నుంచి తగిన గుణపాఠం చెప్పాలి. చెప్దాం. సంపాదించారా? కష్టపడి సంపాదించామహే. ఆహా, అలానా? ఏది, ఎంత సంపాదించారు? అమ్మో, ఇంక నా వల్ల కాదురా. కూరగాయలు అమ్మడం ఇంత కష్టమని నాకు తెలియదమ్మా. ఏమండి, కూరగాయలు అమ్ముతారా? ఏమేం కావాలండి? టమాటాలు, సొరకాయలు, కాలీఫ్లవర్ అన్నీ ఉన్నాయి. ఈ 2 బుట్టలో ఉన్న కూరగాయలన్నీ కావాలి. ఎంత ఇమ్మంటారు? సార్, హోల్సేల్ గా తీసుకుంటున్నారు కాబట్టి 2 బుట్టలకి కలిపి 2000 ఇవ్వండి సార్. తీసుకోండి సార్. ఇదేంటి 20 ఇచ్చారు? 2 పక్కన ఒకటే 0 ఉంది. 2 పక్కన 3 సున్నాలుండే నోటు కావాలి సార్ మాకు. 2000 రూపాయలు బ్యాన్ అయింది, అయినా మేము తీసేసుకుంటాం. ఇది ఆశ కాదు, అత్యాశ. ఎందుకు సార్? ఎవరైనా పశువులు మేసే కూరగాయల్ని 2000 కొంటాడా? వీటిని పశువులకు వేయడానికి బేరమాడింది మీరు. ఈ వాడిపోయిన కూరగాయల్ని పశువులు కూడా తింటాయో లేదో. వస్తానండి. రూపాయలారా మనకొచ్చింది? పోన్లే అమ్మా, అన్ని గుంజలు 20 తగ్గాయి. పదరా. హలో, నిన్నే. సంపాదించిన డబ్బులు ఇవ్వు. రూపాయల. సరే, నా పెట్టుబడి ఇవ్వు. మహి, నీ పెట్టుబడికి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉందా? తోటకూర కట్టేం కాదు. 1000లో 20 తీసేస్తే ఎంత? క్యాలిక్యులేటర్ ఉందా? 980. ఏమైందే నీకు? కొంచెం ఉంటే కింద పడేవాళ్ళం. మిమ్మల్ని చంపాలన్నంత కోపంగా ఉంది. పిన్ని, నీ కూతురు మహానటి అనుకున్నాను, కానీ మహా వైల్డ్.
కాసేపు గుండె ఆగిపోయింది తెలుసా? ఏ తల్లని కూడా చూడవే. చూడను. ఎవరైనా నాకొక్కటే. లయా, మేమేం కావాలని చేయలేదు. నేను చెప్పాను కదా ఆ చైత్రని నేనే చంపానని. ఆ చైత్ర బ్రతికే లేదని, ఆ వచ్చింది డమ్మీ అని. అసలు అసలు ఆ శాంపిల్స్ అలాగే వదిలేసి పంపించినా ఇలా అయ్యేది కాదు. అన్నీ మీరే చేశారు. ఆ శాంపిల్స్ మార్చారు. మార్చామే, కానీ స్మైలీ శాంపుల్ కి నా శాంపుల్ కి మ్యాచ్ అయి పాజిటివ్ ఎలా వస్తుంది? నాకున్నది నువ్వు ఒక్కతే కూతురువి. స్మైలీకి నాకు రక్త సంబంధమే లేదు కదా. లయా, ఎక్కడో ఏదో జరిగింది లయా. మీరే మీ శాంపిల్స్ పెట్టేటప్పుడు ఒక్కరి హెయిరే ఇద్దరు శాంపిల్స్ లో పడుంటుందేమో. విడివిడిగా జాగ్రత్తగా శాంపిల్స్ వేశాం. వేస్తే పాజిటివ్ అని ఎలా వస్తుంది? మాకు అదే అంత చిక్కట్లేదు లయా. మీ వల్ల నాకున్న ఒక్క హోప్ కూడా పోయింది. అలా అనకే. నిన్ను ఎలా అయినా ఈ ఇంటి కోడల్ని చెయ్యాలనే కదా ఇన్ని పాటలు పడుతుంది. మీ బుద్ధి లేని ఆలోచనలతో నా ఆశలకి తోట్లు పడిచారు మీరు. అలా అనకులయ్యా, మనకింకా అవకాశాలున్నాయి. కానీ నాకు నమ్మకం లేదు మీ ఇద్దరిపైన. లయా, అందరూ దేవతలా కొలిచే ఆ చైత్రనే విరాజ్ నుంచి వేరు చేసిందాన్ని. ఇక ఈ డమ్మీ అంతే. నాకు కొంచెం టైం ఇవ్వవే. నిన్నెలాగైనా విరాజ్ పక్కన నుంచో పెడతాను. ఎలా అమ్మా, ఎలా? మీ చెత్త ఐడియా లేకుంటే ఏదో విధంగా అది చైత్ర కాదని నిరూపించి బయటకు గంటేసుండేదాన్ని. ఇప్పుడు మనమే అది చైత్ర అని ఐఎస్ఐ స్టాంపుతో సర్టిఫై చేసినట్లు దాన్నెవర్నో బావ పక్కన నించోబెట్టారు. నువ్వు చెప్తుంది నిజమేలయా. నిన్న నేను మెట్ల మీద నుంచి పడింది, ఈరోజు ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ మనకి వ్యతిరేకంగా రావటం, ఇవన్నీ చూస్తుంటే ఎవరో మన వెనకాల మనకు తెలియకుండా ఏదో చేస్తున్నారనిపిస్తుంది. మనకు తెలియకుండా ఏదో జరుగుతుందనిపిస్తుంది. ఏం జరిగినా నష్టపోయింది నేను. ఈ రాత్రికి దాంతో బావకి శోభనం అంట. అదే జరిగిందంటే నువ్వేం కంగారు పడకే. ఆ శోభనం జరగకుండా నేను ప్లాన్ చేస్తాను. పిన్ని, అసలు రిపోర్ట్స్ పాజిటివ్ గా ఎలా వచ్చాయో కనుక్కోవాలి. అలా రావడం వెనకాల ఎవరున్నారో తేల్చాలి. ఏం తెలుస్తారు? ఇంకా చాలేదా మీ వేషాలు? చిచి! అర్జెంటుగా ఈ ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్లు మొత్తం డిలీట్ చేయాలి. సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు డిలీట్ చేయించాలి మహి? అక్క, ఆ వీడియో ఫుటేజ్ డిలీట్ చేస్తే గానీ చెప్పలేను. ఏమైంది మహి? అయ్యో రాక్ స్టార్, ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ విషయంలో వెంటనే సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్స్ అన్ని డిలీట్ చేయించు. అంతకన్నా నేను చెప్పలేను. డిఎన్ఏ రిపోర్ట్స్ ఏంటి మహి? కొంచెం వివరంగా చెప్పు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఉంటే దాన్ని ఎవరైనా తిరిగి చెక్ చేస్తే ఆ డిఎన్ఏ టెస్ట్ మళ్ళీ జరిపిస్తారు. మా అక్కని మళ్ళీ అవమానిస్తారు. డిఎన్ఏ శాంపుల్స్ వాళ్ళు మార్చడం నువ్వు చూసావా? అవును, కానీ ఆ డిఎన్ఏ శాంపిల్స్ ని తర్వాత నేను మార్చాను. వీళ్ళు మా అక్క మీద కుట్ర చేస్తున్నారు. మా అక్కను నాకు అక్క కాదని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. మా మీరిద్దరూ వేరు వేరు హెయిర్ శాంపిల్స్ పెట్టారు. నేను నా హెయిర్ శాంపిల్స్ ని ఈ రెండింటిలో పెట్టాను. మీరు ఏం చేసినా మీ ప్లాన్ ఫెయిలే.
ఇది జరిగింది. అలా నేనే మా అక్క మీద జరుగుతున్న కుట్రని ఆపడానికి నా హెయిర్ శాంపిల్స్ ని ఆ 2 శాంపిల్స్ లో పెట్టి టెస్ట్ కి పంపించాను. అవి ఈ రోజు రిపోర్ట్స్ లో మ్యాచ్ అయిపోయి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. ఈ విషయం తెలిస్తే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే ప్రాబ్లం అవుతుంది కదా రాక్ స్టార్. చాలా థ్యాంక్స్ మహి. ఏంటి స్మైలీ ఇది? అంతా నా కర్మలే, ఏం చేయను. ఆ డమ్మీ చైత్ర అదృష్టమో మన దురదృష్టమో ఇటువంటివన్నీ నేను చూడాల్సి వస్తుంది. నువ్విలా దాని శోభనం గురించి పనిచేయాల్సి వస్తుంది. అంతా మన దురదృష్టం కాదు, మా అత్తయ్య పిచ్చితనం. లేకపోతే పోలికలున్నాయని, రూపం ఒక్కటే ఉందని ఆ చైత్రని నమ్ముతుంది. తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటుంది. నేను మాత్రం ఆవిడ కనపడను. నన్ను కనీసం మనిషిలాగా కూడా చూడట్లేదు. మనకి టైం వస్తుందిలే స్మైలీ, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. మనమేంటో చూపిద్దాం. పద. నువ్వెందుకు ఇవన్నీ తీసుకెళ్తున్నావు? అదేంటత్తయ్య, నేను తీసుకురాకూడదు ఇవన్నీ? మంచి కార్యం జరగబోతున్నప్పుడు మంచిని కోరుకునే వాళ్లే అక్కడుండాలి. మంచి మనసున్న వాళ్లే దగ్గరుండి పనులు చెయ్యాలి. నాది మంచి మనసు కాదా అత్తయ్య? ఆ విషయం నేను చెప్పాలా? నీ గురించి నీకు తెలీదా? అత్తయ్య, పాపం స్మైలీనేమనకండి. క్రూరమైన వాటిని చూసి పాపమని తలవకూడదులయ్యా, మనకే ప్రమాదం. అత్తయ్య, మీరేమి అనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏంటమ్మా? విరాజ్ బావకి చైత్రకి ఇంత తొందరగా హడావిడిగా 3 రాత్రుల కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ఇంటి పెద్ద కొడుకు ఆనంద్ బావకి స్మైలీ కూడా ఇంతవరకు జరగాల్సిన ముచ్చట జరగలేదు. మరి వాళ్ళ గురించి మీరు ఎందుకు తొందరపడట్లేదు? మనసులు కలిసిన వాళ్ళకి ముహూర్తాలు కుదిరా, కార్యం జరుగుతోంది. కాని మనసులో ఏదో పెట్టుకొని మన మధ్య తిరిగే వాళ్ళకి ముహూర్తాలు కుదరట్లేదు, టైము కలిసి రావట్లేదు. ఆ తర్వాత ఎప్పుడైనా ముహూర్తం కుదరచ్చు కదా అత్తయ్య? తలపండిన ఘనాపాటి పండితులే చెప్పారులయ్యా, ఆనంద్కి తనకి ఈ జన్మలో ముహూర్తాలు లేవు అని. తనకి సంతోషపడే యోగ్యత లేదు అన్నారు. ఇక మనమేం చేయగలం చెప్పు? అలా అని వాళ్ళు ఎన్నాళ్ళని దూరంగా ఉంటారు? ఉండాలి, దూరంగా ఉంటేనే మంచిది. మరి అది కాదత్తయ్యా. ఇప్పుడు అవన్నీ తెగవలయ్యా, మనం చైత్రని రెడీ చెయ్యాలి. దేవి అమ్మా, ఇవి తీసుకెళ్లి విరాజ్ రూమ్ లో పెట్టు. అలాగే అమ్మా. పదలయ్యా. నా శోభనానికి ముహూర్తం లేదా? సరే అత్తయ్య, నీ ఆలోచనలు నీకుంటే నా ప్లాన్స్ నాకుంటాయి. ఈరోజు శోభన ముహూర్తం వాళ్ళది, శోభనం ఏర్పాట్లు వాళ్ళకే. పాలు పళ్ళు స్వీట్స్ అన్ని వాళ్ళ ఏర్పాటు చేశాం. అత్తయ్య, ఈ డల్లు టెన్షన్ అంతా రాక్ స్టార్ దగ్గరికి వెళ్ళేంత వరకే. హలో, పెళ్లి కాని వాళ్ళు ఉన్నాం, చూసుకుని మాట్లాడు. నువ్వొక్కదానివే కదా లయ్యా పెళ్లి కానమ్మాయివి. ఉన్నావు అని ఇంకెవరిని కలుపుతున్నావు? పొరపాటున అన్నాలే అత్తయ్య. సరే, ఈ కాలం పిల్లలు మీరిద్దరూ కలిసి చైత్రని ఎలా రెడీ చేస్తారో చెయ్యండి. నేను వెళ్లి మిగతా పనులన్నీ చూస్తాను. అలాగే అత్తయ్య, చైత్రని నేను చూసుకుంటాను కదా. అదే, మేమిద్దరం చూసుకుంటాంలే అంటున్నాను. అలాగే. చైత్ర, ఈ నగలు పెట్టుకోవాల్సింది కదా. వద్దు, ఇవన్నీ ఏమొద్దు. ఓ, మనవి కానివేవి మనకి సూట్ అవ్వవు కదా. అదే, మనకి నచ్చనివి. మా అక్కకి ఇలా ఉండడమే ఇష్టం. మహి, మీ అక్క గురించి నీకు పూర్తిగా తెలీదు.
నాకు మా అక్క గురించి అంతా తెలుసు. పెళ్లికి ముందున్నట్టు పెళ్ళైన తర్వాత అమ్మాయిలుండరు మహి. వాళ్ళ ఇష్టాలు కోరికలు అన్నీ మారిపోతాయి. అలా మీ అక్క గురించి నీకు తెలీదు అంటున్నా. నేను పెళ్లికి ముందెలా ఉన్నానో పెళ్లి తర్వాత కూడా అలాగే ఉన్నానులయ్యా. అలానే ఉన్నావు. అందుకేగా అందరికీ నచ్చావు, అందరూ నిన్ను నమ్మారు. ఇలా ఉండడం ఎవ్వరి వల్ల కాదు చైత్ర. ఏంటి అంటే చైత్రలా అందంగా అణుకువగా ఒకే లక్ష్యంతో ధైర్యంగా పద్ధతిగా ఉండడం ఈ రోజుల్లో ఎవరి వల్ల కాదు అంటున్నా మహి. నిజమే కదా? పర్ఫెక్ట్ గా చెప్పావు. ఈ లయ ఏంది ఏదో గమ్మత్తుగా మాట్లాడుతుంది. సర్లే, ఈ నగల కోసమో డబ్బుల కోసమో ఆస్తి కోసమో కాంప్రమైజ్ కాకూడదు. ఒకవేళ కాంప్రమైజ్ అయిపోతే ఇంకా క్యారెక్టరే ఉంటుంది. ఏమంటావు చైత్ర? మా అక్క ఎక్కువగా మాట్లాడదు. తన మంచితనంతోనే ఎవరికైనా సమాధానం చెప్తుంది. అలానా? కానీ తను నాకు అలా అనిపించట్లేదే. అంటే మా అక్క మంచిది కాదంటావా? కాదు మహి, మీ అందరికీ కనిపించింది మీకు అస్సలు తెలియనిది తనలో ఇంకోటుంది. ఏంటది? మీ అందరికీ కళ్ళుండి తనని చూడలేకపోతున్నారు, బుర్రుండి తన గురించి తెలుసుకోలేకపోతున్నారు. చివరికి నువ్వు కూడా కనుక్కోలేకపోతున్నావా మహి? ఏంటో చెప్పు. మానవత్వం. అది పాలు. తను పాలు తాగడానికి కలుపుకుందేమోలే గోమతి. తనకి పాలు తాగే అలవాటు లేదు కదా అత్తయ్య గారు. ఇదేదో కొత్త నాటకమేమో. నాకు కదా అత్తయ్య గారు. పెద్దవాళ్లు పాలు తాగితే మంచిదని నాకిద్దామని కలుపుతున్నావా? తనకి అంత మంచి ఉద్దేశాలు కూడా ఉండవు అత్తయ్య గారు. ఈ పాలు ఆనంద్ గారికి. ఈ రోజు కార్యం చిన్నోడికి చైత్రకి కదే, మరి నువ్వు? ఆనంద్ గారికి పడుకునే ముందు జ్యూసో పాలు తాగే అలవాటు ఉంది కదా, అందుకే పాలు కలుపుతున్నాను. ఇలాంటి పనులకి ఎప్పుడు పనోళ్ళని పురమాయిస్తావు కదే. ఇప్పుడు నువ్వు స్వయంగా కిచెన్ లోకి వస్తే ఆశ్చర్యంగా ఉందిలేమ్మా. బామ్మగారు, ఆనంద్ గారికి నేను దూరంగా ఉన్నా కానీ ఆయనకి కావాల్సినవన్నీ చూసుకోవాల్సింది నేనే కదా. అవునమ్మా. ఇదేంటి నంగనాచిలా మాట్లాడుతుంది? ఏ రోజు కిచెన్ వైపు రానిది పనిగట్టుకుని మరీ వచ్చిందంటే ఇదేదో ప్లాన్ వేసింది. ఖచ్చితంగా విరాజ్ని చైత్రని దూరంగా ఉంచాలన్న ప్లానే. ఎలాగైనా దీని ప్లాన్ని తిప్పికొట్టాలి. ఆ పాలెవరికి స్మైలీ? ఆనంద్ గారికి పిన్ని. వదినా, ఆ పాలు కార్యానికే కదా? అవును. గోమతి, రూమ్ లో స్వీట్స్ అవి పెట్టావా? అయ్యో మర్చిపోయిన అత్తయ్య గారు. మర్చిపోతే ఎలాగమ్మా? ఏమే, నువ్వు వెళ్ళి ప్లేట్లు పట్టుకురా. మనవరాలా, నువ్వు ఇలారా. ఖచ్చితంగా ఇది విరాజ్ చైత్ర తాగే పాలల్లో ఏ నిద్ర మాత్రం కలుపుంటుంది. వాళ్ళకిస్తే వాళ్ళు నిద్రపోతారు. అదే ఆనంద్ తాగితే వీళ్ల మధ్య ఏమీ జరగదు కూడా. అమ్మా, ఇలానే మంచి ముహూర్తం చూసి స్మైలీ ఆనంద్ల కార్యం కూడా జరిపిద్దాం. ముహూర్త బలం ఉండాలి కదా హంస. వీళ్ల జాతకాల్లో ఆ ముహూర్త బలమే లేదు. లేకుండా ఎలా ఉంటుంది వదినా? ముందు ఈరోజు వీళ్ళ కార్యం దిగ్విజయంగా జరగని, తర్వాత పెద్దోడు గురించి ఆలోచించొచ్చు. దిగ్విజయంగా విరాజ్ డమ్మి చైత్రలు నిద్రపోతారమ్మా. మా జాతకాల్లో ముహూర్త బలం లేదా? నువ్వు మాకు ముహూర్తం పెట్టేదేంటి? నేనే మొదటి రాత్రికి ఈ రోజే ముహూర్తం పెట్టేసుకున్నాను.
దోస్త్, లోపల ఒకసారి భయపడుతూ బయటకి సిగ్గుపడటం ఎంత కష్టమో తెలుసా? భయమా? ఎందుకు? ఎందుకా? రాత్రుల్లో ఒంటరిగా ఉండే పురుషులు పులి లెక్క, నాలాంటి పెళ్లి కాని ఆడపిల్ల లేడీ లెక్క. ఇద్దరిని ఒకే గదిలో పెడితే ఇంకేమైనా ఉందా? అలాంటిది ఏం ఉండదు. నీకు మాట ఇచ్చాను కదా, ఆ మాట మీదే ఉంటాను. ఇదిగో పాలు. పాలు నాకెందుకు? నీకేవి? గీ ముచ్చట నీకు నీ చైత్రకి, అంటే ఈ పాలు నీవి నీ చైత్రవి. సగం దాగి నాకివ్వకు, మళ్ళా మొత్తం నువ్వే తాగాల. అమ్మో, నేను చేతికివ్వను. చేతికిస్తే నేను నీకు ఇచ్చినట్టు. ఈ నుంచి తీసుకో. అలా ఇస్తే నువ్వు ఇచ్చినట్టు కాదా? లే, నీ చైత్ర ఇచ్చినట్టు. నీకు మాత్రం ఇట్లా నవ్వు వస్తుంది. కానీ బయట మీ వాళ్ళు చెప్పిన మాటలు, వామ్మో, అవి వింటుంటే దోస్త్. ఏం చెప్పారు? అవి నేను నీకు చెప్పకూడదు, నువ్వు వినకూడదు. సరే, చెప్పొద్దులే. అంటే బామ్మగారు సంవత్సరం లోపు బారసాల జరిగిపోవాలంట. అలా ఎక్కడైనా జరిగిద్దా? వాళ్ళు నువ్వు చైత్రవనే ఫీల్ అలా అనుంటారులే, నువ్వు అవన్నీ పట్టించుకోవద్దు. వాళ్ళు అనుకుంటారు గాని నువ్వు మాత్రం ఈరోజు నన్ను చైత్ర గిట్లా అనుకోకు మళ్ళా. నేనెలా అనుకుంటాను? అవు, ఈ కర్రేంది? ఇదా, అక్కడ ఒక బల్లుంటేను తరిమేశా. భయపడకు. ఏ రాత్రో ఆ బల్లి చూసి నువ్విలా భయపడి నా మీద పడతావేమోనని కర్రతో తరిమేశా. ఈ రోజుగా బల్లిని చూసినా భయం అనే ఎమోషన్ వస్తది గాని మీద పడే యాక్షన్ మాత్రం రాదు. రాకూడదనే తరిమేశాను. మంచి పని చేసినావు దోస్త్. నువ్వు కూడా నీ మనసులోంచి భయం. అరే, నేను చైత్రం కాదు దోస్త్. ప్లీజ్ చైత్ర, అలా అనకు. నన్ను దూరంగా ఉంచుకో. ఒక్కసారి నిన్ను కౌగిలించుకుని మనిద్దరం ఒకటే, మన ప్రాణం ఒకటే అని ఈ ప్రపంచానికే చెప్పాలి. కమాన్ చైత్ర. దోస్త్, ఏంది దోస్త్? ఏమైంది నీకు? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? నేను నందుని. నువ్వు నా చైత్రవే, నా చైత్రవే. దోస్త్, ఏంది? ఏంది నువ్వు ఇట్లా చేస్తున్నావు? చైత్ర, నా గుండెకి దూరంగా వెళ్ళకు. రా చైత్ర, వచ్చి ఈ గుండెలపైన వాలు, ఈ గుండెలపైన సేద తీరు. రా చైత్ర. ఏంది వాలేది? ఏంది సేద తీరేది? నన్ను చైత్ర అనుకుంటున్నావా దోస్త్? అలా అని నన్ను దూరం చేయకు. నువ్వు నా చైత్రవే. అరే, గాలిగాని సోకిందా లేక గత్రగాని ఎక్కిందా నీకు? అలా మాట్లాడకు. నువ్వు నా చైత్రవే. దోస్త్, నన్ను ఏడిపించడానికి ఇట్లా చేస్తున్నావు కదూ? నాకు ఏడుపు వస్తుంది. ఒక్కసారి నా చెంతకి రావా? అయ్యో దోస్త్, అర్రే, ఏంది దోస్త్ నువ్వు? గప్పటికి నేను అన్నా కదా నన్ను చైత్ర అనుకోవద్దు అని. గప్పుడేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి, ఇప్పుడేంది ఇలా ఇలా మీదకి వస్తున్నావు నువ్వు? చైత్ర, నువ్వేం మాట్లాడినా నాకేం వినిపించదు. కానీ నీ ఊపిరి నాకు చల్లగా తగులుతుంది. వెచ్చని నీ స్పర్శ కావాలని నా మనసు కోరుకుంటుంది. అంటది నా గురించి నీకు తెలియదు దోస్త్. దోస్త్ చైత్ర, దోస్త్, నేను దోస్త్. ఏంది దోస్తు, నువ్వేం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? ఎందుకలా అరుస్తున్నావు? అరే, నా మాట విను. రా రా. అరే, నేను చైత్రని కాదు.
నేను నందుని. నా మాట విను చైత్ర. నా గురించి నీకు తెలియదు దోస్త్. దోస్తు అని ఇప్పటిదాకా కూకున్నా, లేదంటేనా నిన్ను. చైత్ర దోస్త్, నేను నిజంగా చైత్రని కాదు దోస్త్, నేను నందు గాన్ని. నన్ను నమ్ము. చైత్ర చైత్ర, మనిద్దరం పాలు పంచుకుని తాగుదాం. తర్వాత జీవితాన్ని పంచుకుని ఒక్కటైపోదాం. దవాఖానకి తీసుకపోతే గాళ్ళకి మనం దొరికిపోతాం కదే. అయ్యో, గప్పుడు ఈడే కాదు, మనందరం చేస్తాం. అయ్యో, మరి ఎట్లనే ఇప్పుడు? ఒకసారి మధుర ఫోన్ ఇవ్వు. హలో మధుర, మధుర, ఎట్లయినా నా తమ్ముని కాపాడవా ప్లీజ్. ఇప్పటికిప్పుడు ఏ హాస్పిటల్ కి తీసుకెళ్లినా వాణ్ణి కాపాడటం కష్టమవుతుంది. ఇంతకు ముందు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అయితే వెంటనే చిన్నోడికి తగిన ట్రీట్మెంట్ చేసి సేవ్ చేస్తారు. డాక్టర్ నంబర్ నా మొబైల్లో ఉండాలిగా. నీ మొబైల్ కాంటాక్ట్స్ లోంచి తీసుకుని కాల్ చేశాను, కానీ ఆయన ఫోన్ కలవట్లేదు. మధుర, మీరు చిన్నోనికి స్పృహ వచ్చేలాగా ఏదో ఒకటి చేయండి. నేను ఎట్లయినా మీ తానికి వచ్చేస్తాను. సరేనందు, జాగ్రత్త. దోస్త్, 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 లే దోస్త్. అక్కడ నా తమ్ముడు ప్రమాదంలో ఉన్నాడంట దోస్త్. లే దోస్త్, నా తమ్ముని కాపాడుతా అన్నావు కదా దోస్త్. లే దోస్త్. అయ్యో, ఇప్పుడు నేను ఎట్లయినా పోవాలా, నా తమ్ముని కాపాడుకోవాలా. అత్తయ్య బామ్మగారు బయటే ఉన్నారు. వాళ్ళకిప్పుడు నేనేం చెప్పాలి? ఇప్పుడు ఏం చెప్పినా అనుమానిస్తారు. అరే, ఇప్పుడు వాళ్ళకి నిజం చెప్పలేను, బయటికి వెళ్ళలేనే. తమ్ముడు, దోస్త్, దోస్త్. చైత్ర, చిన్నోడా, చిన్నోడా, కళ్ళు తెరవరా చిన్నోడా, చిన్నోడా, లేరా, మాట్లాడరా చిన్నోడా. ఒరే రాబిన్, ఒక్కసారి లే బిడ్డా. మామా, నాకు చాలా భయంగా ఉన్నది మామా. ఏం కాదులే తులసమ్మా. దోస్త్, నీకు ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో అర్థమైతలేదు గాని నీకు చాలా చాలా థ్యాంక్స్. దోస్త్ అని పిలుస్తున్నావు, మరి దోస్త్కి థ్యాంక్స్ చెప్తారా? చెప్పరా మళ్ళా? కానీ ఇది రెండోసారి నా తమ్ముని పానాలు నువ్వు ఇట్లా కాపాడు. ఎప్పుడైతే నా కోసం నన్ను అర్థం చేసుకుని వచ్చి నాకు సాయంగా నిలబడ్డావో దానికంటే పెద్ద సాయం నేను చేయలేదు. బహుశా ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి నీలాంటి సాహసం చేయలేదు, నీలా సహాయము చేయలేదు. దాన్నే ఉంది దోస్త్, ఒకరికొకరం సహాయం చేసుకుంటూ ఒకరినొకరం కాపాడుకుందాం. ఇక నుంచి నీ సమస్య నా సమస్య కాదు, ఏదైనా మన సమస్య. అవు దోస్త్, సమస్య ఎవరిదైనా కలిసి మనమే ఫైట్ చేద్దాం. గట్లనే వెక్కిరిస్తున్నావులే. మాకు అవన్నీ రావు మళ్ళా. అది చైత్ర జాగింగ్ చేసింది. కన్నయ్య వాకింగ్ చేశాడు. తను శారీతో జాగింగ్ చేసింది, నువ్వేమో ఈ గెటప్ లో వాకింగ్ చేసావు.
మీరు చెప్పేది ఏదైనా నమ్మశక్యంగా ఉందా? అసలేం జరిగింది? మీరెక్కడికెళ్లారో నిజం చెప్పండి. అడిగేది మిమ్మల్ని. ప్రతిదీ సీన్ చేస్తావేంటి అత్తయ్య? మేం పొద్దున్నే వాకింగ్కి జాగింగ్కి వెళ్ళలేదనే కదా నీ అనుమానం? అవును. ఎక్కడైనా శోభనం గదిలో నుంచి డ్రెస్సులు కూడా మార్చుకోకుండా వాకింగ్ కి జాగింగ్ కి ఎవరైనా వెళ్తారా? ఏంటి విరాజ్ మాట్లాడవే? హంస, లేనిపోని అనుమానాలు అందరిలో ఎందుకు కలిగిస్తున్నావు? అత్తయ్య, వాళ్ళేదో పొద్దున్నే బయటికెళ్ళొస్తే ఏంటి నీ అనుమానం? అది కాదానంద్. హంస, స్వార్థంతో నా కోడలి మీద నీ అనుమానాల్ని అస్త్రాలుగా ప్రయోగించుకు. అవి విఫలమే కాని ఎప్పటికీ సఫలమవ్వవు. కరెక్ట్ గా చెప్పావు గోమతి. దీనికి హంస అని పేరు పెట్టాను గాని ఆ రోజే పేరు మార్చి హింస అని పేరు పెట్టుంటే కరెక్ట్ గా సూట్ అయ్యేది. అమ్మా ఆ రవకే మీ అనుమానాలు అరుపులు. మామ్, ప్రతిదీ ఇష్యూ చేయకు, వదిలేసే. ఏంటే నువ్వు అంటుంది? కార్యం దిగ్విజయంగా పూర్తయిందమ్మా. నిజమే చెప్తున్నావు కదే? గదిలో దుప్పట్లు తీసింది నేనే కదమ్మా, పొరపాటు ఎలా చెప్తాను? అన్ని చూసే చెప్తున్నా. ఇదిగో నుంచుకో.